హాయ్ హలో వెల్కమ్ టు కేఆర్టీవీ. హలో సార్, నమస్తే. నమస్కారం. ముందుగా ఈ మున్సిపల్ ఎలక్షన్స్ లో ప్రజలు మాకు పట్టం కట్టినందుకు ముందుగా ప్రజలందరూ ధన్యవాదాలు తెలుపుతూ, అదే విధంగా మా కార్యకర్తలు మా లీడర్స్ పనిచేసేవాటికే 92 సీట్లు సాధించగలిగినాం. మేము మీరు చూసుకున్నట్టయితే ఈసీ ఎలక్షన్ కమిషన్ అనేది 28% ఇచ్చింది బీసీలకు, ఎస్సీలకు 5%, ఎస్టీలకు 6%, మిగతా 50% రిజర్వేషన్ ఇచ్చింది. కానీ దానికి అతీతంగా మా పార్టీ 80% మెంబర్స్ కి బీసీలకు పెద్దపీట వేయడం జరిగింది. ఇప్పుడు 92 మున్సిపాలిటీలో కూడా చూసుకున్నట్టయితే 61.7% మంది బీసీలకు మా కాంగ్రెస్ పార్టీ పట్టడం కొట్టడం జరిగింది. ఇంకోటి, మీకు సామాజిక న్యాయమైన ఏదైనా జరగాలంటే అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యం. ఎందుకంటే బీసీ అంటే బ్యాక్ బోన్ ఆఫ్ కాంగ్రెస్. మీరు చూసుకున్నట్టయితే మన దేశ చరిత్రలోనే ఇది ఫస్ట్ టైం ఏంది ఇంతమంది బీసీలకి టికెట్స్ అవకాశం ఇవ్వడం, వాళ్ళు గెలిచి రావడం. అంటే కాంగ్రెస్ పట్ల బీసీ సోదరులకు, నేను ఒక బీసీఏ యాదవే, మా బీసీ సోదరులకు ఎంత చిత్తశుద్ధి ఉందో, మేము టికెట్స్ ఇచ్చేందుకు, వాళ్ళు మాకు పట్టం కట్టినందుకు మా బీసీ సోదరులు అందరికి కూడా, అదే విధంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులకు కూడా చాలా ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకా చూసుకున్నట్టయితే కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, అసలు బీసీలలో ముస్లింస్ మైనారిటీ చేర్చొద్దని చెప్పి మీరు చూసుకున్నట్టయితే నిజామాబాద్ లో ఒక నలుగురికి ముస్లిం మైనారిటీ బీసీ జనరల్ కింద టికెట్ ఇవ్వడం జరిగింది. అంటే మేము కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పినట్టు ఏ దినం గానీ మా పార్టీ బీసీ పక్ష పార్టీ అని చెప్పేసి, బడుగు బలహీన పార్టీ అని చెప్పేసి ముందు నుంచి చెప్తున్నాం. మా రాహుల్ గాంధీ గారు ఈ వాదన తీసుకొచ్చారు. మేము మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకి ఎల్లవెల్ల కట్టుబడి ఉంటాం. మేము ప్రజలలో ఉంటాం. మీరు చూసుకున్నట్టయితే 2023 ఎలక్షన్స్ లో 2.5% ఎక్కువ ఉండే. మా నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ గుండు సున్నా వచ్చింది. తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో కూడా చూసుకున్నట్టయితే మాకు క్రమక్రమంగా ఓట్ పర్సెంటేజ్ పెరుగుతూ ఉంది, తగ్గడం లేదు. మీ ద్వారా నేను మా తెలంగాణ ప్రజలకు, మా కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ప్రజలు ఇంత పట్టం కట్టినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఒకవైపు ప్రతిపక్షాలు, కొత్తగా జాగృతి పార్టీ లీడర్ కానీ నిన్న ధర్నా చేయడం జరిగింది. ఈ విధంగా అంటే ప్రజలకి కొన్ని పథకాలు అమలు చేయాలి అని చెప్పేసి వాటి గురించి రాస్తారోకోలు, నిరసనలు తెలియజేయడం ఇలా చేస్తా ఉన్నారు. ఎంతవరకు ఇది కరెక్ట్? మా గవర్నమెంట్ వచ్చి 2023 డిసెంబర్ 7 కి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికీ మీరు చూసుకున్నట్టయితే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతమందికి డ్యూటీ ఇచ్చింది మీరు చెప్పండి. మేము వచ్చాక 70,000 పైసలకు మందికి మేము ఉద్యోగాలు ఇస్తూనే ఉన్నాం. వీళ్ళకి ఉద్యోగాలు అనే మాటలు వీళ్ళకి అసలు చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే పేపర్ లీక్లే కావచ్చు. మీరు చూసుకున్నట్టయితే ఎవరికి నిరుద్యోగ వృత్తి ఇస్తాను ఇయ్యలే. అట్లా చెప్పుకుంటే గ్యారంటీలు వాళ్ళు చాలా చెప్పారు. దళితులకు సీఎం అన్నారు, 3 ఎకరాలు జాగా అన్నారు. అట్లా చెప్పుకుంటే చాలా ఉంటాయి. ప్రతి ఒక్కొక్కటి బస్ ఫ్రీ ఇచ్చామండి, రైతు రుణమాఫీ చేశాము, ఉద్యోగాలు ఇస్తున్నాము, సన్న బియ్యం ఇస్తున్నాము. 10 ఏళ్ల రేషన్ కార్డు అనే 10 ఏళ్ళలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చే దాఖలా పోయిందా? ఇప్పుడు రెగ్యులర్ రేషన్ కార్డ్స్ ఇస్తున్నాం. జీరో కరెంట్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, 200 యూనిట్స్ కావచ్చు, అన్ని ఒక్కొక్క స్కీమ్స్ మెల్లమెల్ల ఇంప్లిమెంట్ చేస్తుండో పాటు అభివృద్ధి పదంలో తెలంగాణ రైజింగ్ 1 ఉంటుందని చెప్పేసి మీ ద్వారా చెప్తున్నాం. మాకు, మా పార్టీకి, మా అధిష్టానానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇప్పుడు మేము చేయకుండా మాకు ఎందుకు గెలిపిస్తారు ప్రజలు? అంటే ప్రజలకు కూడా తెలుసు, ఒక్కొక్క పని చేసుకుంటూ వస్తారు. కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది. మెల్లమెల్లగా నెక్స్ట్ ఇంకా 2 years వరకు అన్ని కంప్లీట్ చేసి ప్రజలకు ఇంకా చేరువయ్యే ప్రయత్నం చేస్తాం. ఏది ఏమైనప్పటికీ ఒక రాష్ట్ర సీఎంని గురించి అంటే కొంతవరకు దుర్భాషలాడడం ఇలా చూస్తున్నాం సార్. దాన్ని మనం ఏ విధంగా కన్సిడర్ చేయాలి? వాళ్ళకేం కొత్తనా అమ్మా? మీరు చెప్పండి, వాళ్ళకేం కొత్తనా? వాళ్ళకు సీఎం రేవంత్ రెడ్డి గారు అపోలో హాస్పిటల్ లో ఇక్కడ కేసీఆర్ గారు దెబ్బతాకి పోతే పోయి కలిసి వచ్చిన దాఖలా మాది. ఇక వాళ్ళకి మాకు మీరు మాట్లాడితే ఒక సీఎం అని, సరే రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టండి, ఆయన ఒక హోదాలు ఉన్న సీఎం. మీరు సీఎం కి ఎక్స్పెక్ట్ ఉందా లేదా? ఇదే నరేంద్ర మోదీ గారు తెలంగాణకు వస్తే అమరే బడే బాయ్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. మరి వాళ్ళ సంస్కారంకి మా సంస్కారానికి ప్రజలు అన్ని చూస్తున్నారు. సంస్కారం అనేది చాలా ఇంపార్టెంట్, లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, ఇప్పుడు మొన్న జాతిపిత ఏదో మాట్లాడుతారు. మరి జాతిపిత గద్దరన్న జాతిపిత కదా? కేకే మహేందర్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్న ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేసి పార్టీ నడిపించిన వాళ్ళు ఎక్కడ లేరు. శ్రీశ్రీ లాంటి వాళ్ళకి, అందశ్రీ లాంటి వాళ్ళకి మీరు అపాయింట్మెంట్ ఇయ్యని రోజు ఉన్నాయి. గంటలు గద్దరన్న మీరు రోడ్డు మీద దాఖలా ఉన్నాయి. ప్రజలన్నీ మర్చిపోయారమ్మా. అందరూ ప్రజలు గ్రహిస్తున్నారు. వీళ్ళు ఎంత చేసినా వీళ్ళది ఒక బ్యాచ్ తయారైంది. పొద్దున ఒక ప్రెస్ మీట్ పెట్టాలి, సాయంత్రం ఒక ప్రెస్ మీట్ పెట్టాలి, ఆ ట్విట్టర్ టిల్లు లేక ఏదో ఒకటి మాట్లాడాలి. ఎన్ని రోజులు వింటారు పబ్లిక్ కూడా? ఇప్పుడు మీరు కూడా రిపోర్టర్, మీరు కూడా ఆ కాంగ్రెస్ వ్యతిరేక హైడ్రా అన్నారు. హైడ్రా ఫస్ట్ అట్లా ఇట్లా అన్నారు. ఇప్పుడు హైడ్రా ఎంత మంచిదో. మీరు నల్ల చెరువు తీసుకోవచ్చు, మన బతుకమ్మ గుంట తీసుకోవచ్చు, అంబర్పేట, అట్లా ఎన్నో గవర్నమెంట్ ల్యాండ్స్ ని కాపాడుతున్న ఘనత హైడ్రాది. ఇప్పుడు హైడ్రాని మంచిది అని చెప్పేసి పబ్లిక్ ర్యాలీ తీస్తున్నారు. ఇప్పుడు ఫాలోవర్స్ కూడా చాలా మంది ఫాలోవర్స్ అవుతున్నారు. మీరు చూడండి హైడ్రాని. ఇదంతా ఒక ప్రోపగాండా అని కొన్ని న్యూస్ ఛానల్ పెట్టుకొని, ఆ సోషల్ మీడియాను పెట్టుకొని వీళ్ళు చేస్తున్నారు తప్ప, వీళ్ళు దినానికి ఇట్లా మాట్లాడడం వల్ల వీళ్ళు ప్రజలకు దూరం అవుతున్నారు. ఇది కన్ఫర్మ్. వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. వీళ్ళకు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే వీళ్ళు ధర్నాలు చేసినా, రాష్ట్ర రోకోలు చేసినా, ఎందుకు చేస్తారండి ధర్నాలు? రాష్ట్ర మీకు సన్నబియ్యం ఇష్టం చేస్తారా? రైతు రుణమాఫీ చేసినందుకు చేస్తారా? ఎందుకు చేస్తారు మీరు? సరే, మేము అవన్నీ చేయకుండా మాకు ప్రజలు ఎందుకు పట్టం కడతారు? మీరు పంచాయతీ ఎలక్షన్ లో, మున్సిపల్ ఎలక్షన్ లో పోయారు. ఆడబిడ్డలకు అన్యాయం చేస్తున్నారు, తెలంగాణ ఆడబిడ్డలకు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అమ్మా, సొంత చెల్లె కవిత గారే, మేము కవితక్క అని రెస్పెక్ట్ గా మాట్లాడుతున్నాం. సొంతం కవిత గారే ఇంట్లోకి బయటికి వచ్చి మా అన్న దొంగ గుంటనక్కలు ఆమె అన్నది, కృష్ణార్జున్ అని అంటుంది, మీడియా ముందు మాట్లాడుతుంది, ఇంత క్లియర్ గా మాట్లాడుతుంది.
చెప్తుంది, గుంట నక్కలు మన ఆయన చుట్టుముట్టు అంటే దొంగలు ఉన్నారని చెప్పేసి ఆమెనే ఎంత బహిరంగంగా చెప్తుంది. ఇంట్లో దాచుకునేమో చెప్తలేదు, ట్విట్టర్లో ట్వీట్ చేస్తలేదు, ఆమె బహిరంగంగా చెప్తుంది కదా. ఏమని మా ఇంట్లో గుంటల నక్కలు ఉన్నారు, మా ఊళ్ళో దొంగలని ఎవరు చెప్తారు? ఇంకోటి మీరు అన్నారు మహిళల పట్ల ఉచిత బస్ ఇస్తే రికార్డింగ్ డాన్స్ అన్న మాట కేటీఆర్ కి ఆయనకు మహిళ ఎంత చిత్తశుద్ధి మీరు చెప్పాలమ్మా, మేము కాదు. మీరు ఒక బస్ మహిళలు రోజు బస్సు మీద ఉచిత ప్రయాణం చేస్తుంటే రికార్డింగ్ డాన్స్ అని అంటగట్టిన ఘనత నీది కేటీఆర్. ఇక నువ్వు మహిళల పట్ల ఏ విధంగా మాట్లాడతావు? అసలు నీకు మహిళల పట్ల చిత్తశుద్ధి ఉందా? అసలు నీకు ఉందా? ఫ్రీ బస్ ఇస్తుంటే నీకు కళ్ళు వస్తలేవు, ఫ్రీ కరెంట్ ఇస్తుంటే నీకు కళ్ళు వస్తలేవు, వరుస్తున్నాయా? ఓరుస్తలేవు. మొన్నటి దాకా మేము చీరలు కూడా వంచినాం, మేము చీరలు కూడా ఎంత మంచిగా వంచినాం మీకు కూడా చూసిరు. మేము ఏ పని చేసినా కొంచెం లేట్ అయినా ఒక క్వాలిటీ, ఒక క్వాంటిటీ, ఒక నెక్స్ట్ లెవెల్ లో మేము పనిచేస్తాం తప్ప ఏదో ఎట్టికి ఏదో చీరలు ఇచ్చి పడేస్తాం అట్లా మా దగ్గర ఉండదు. మాకు కాంగ్రెస్ పార్టీకి, మా పిసిసి ప్రెసిడెంట్ గారికి, మా సీఎం గారికి, మా మీనాక్షి నటరాజన్ గారికి, కాంగ్రెస్ పార్టీ అన్నా, మా కాంగ్రెస్ కి ఓటేసి గెలిపించిన ప్రజలన్నా, మా కార్యకర్తలన్నా, మా నాయకులన్నా ఒక చిత్తశుద్ధితో పనిచేస్తాం. ఇంకా ఫ్యూచర్ లో మా ప్రజలు పట్టం కడుతున్నారు కాబట్టి ఇంకా మాతో ఎంత మంచి అయితే అంత మంచి చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. 100% కాంగ్రెస్ పార్టీ అనేది బడుగు బలహీనాల బ్యాక్వర్డ్ పార్టీ. 100% మాకు చిత్తశుద్ధి ఉంది. మేము మా చిత్తశుద్ధితోటే పని చేసుకుంటూ ముంగటికి వెళ్తాం. ఇట్లాంటి వాళ్ళు మురుగుతూనే ఉంటారు, మేము మురిగినా భయపడి ఇంట్లో దాచుకుంటే వాళ్ళం కాదు. ప్రజల్లో తిరుగుతూనే ఉంటాం, పనులు చేస్తూనే ఉంటాం. వాళ్ళు మా సీఎం రేవంత్ రెడ్డి గారిని, మా పిసిసి ప్రెసిడెంట్ గారిని, ఇంకా మా ఎవరిని ఎంత దూషించినా కూడా మాకు ఏం ఫరక్ పడదు. ఎందుకంటే మేము నమ్ముకున్నది ప్రజలని. మాది ప్రజాపాలన, ప్రగతి భవన్ పాలన కాదు మాది, మాది ప్రజాపాలన. ప్రగతి భవన్ అనేది అసలు ఒక సామాన్య కార్యకర్త కాదు కదా, పోయే దాకా లేకుండే. ఇప్పుడు రెగ్యులర్ గా మీరు ప్రజాభవన్ వెళ్ళండి. రెగ్యులర్ గా మేము మా పార్టీ ప్రజలకు పనిచేసే పార్టీ. మేము ప్రజలకు నిరంతరం కృషి చేస్తూనే ఉంటాం. మా పని మేము చేస్తూనే ఉంటాం. పబ్లిక్ ఏది మేలో ఆ పని మేము 100% చేస్తూనే ఉంటాం.